రైట్. ప్రస్తుతానికి మనకు విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు. మరి 42% రిజర్వేషన్ బీసీలకు కావాలంటూ కూడా తనదైన శైలిలో మరి పోరాటం చేస్తున్నారు. బీసీ నేతలు, అతిరథ మహారాజులు, సారథులుగా ముందుకు వెళ్తున్న టీంలో మరి వారు కూడా ఉన్నారు. మరి ఏ విధంగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తారు అనే దాన్ని మన ప్రేక్షకులకు ఒకసారి పరిచయం చేద్దాం. విశారదన్ గారు నమస్తే అండి. ఆల్ ద బెస్ట్ అండి. మీకు మంచి ఒక ఫైటింగ్ పీక్ లెవెల్కి వెళ్తుంది. సో రానున్న కాలంలో ఎలా ముందుకు తీసుకువెళ్తారంటారు బీసీ ఉద్యమాన్ని? ప్రధానంగా ఈరోజు బీసీలకి కావలసిన 42% రిజర్వేషన్ల చట్టం అబాసు పాలై బజార్లో పరువు పోయి కోర్టులలో పరువు పోయి 2.5 కోట్ల మంది ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది. కారణం ఏంటి? పనికిరాని జీవోలు ఈ ప్రభుత్వం తీయడం వల్ల. పనికిరాని జీవోలు తీసి ఆ పనికిరాని జీవోలతో బీసీల నోట్లో మన్ను కొట్టడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మన కళ్ళ ముందే సుప్రీంకోర్టు పోయినా రిజెక్ట్ చేసింది, హైకోర్టులో స్టే పడింది, అంటే బ్రేక్ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లే పాలకుడే బంద్ ఇవ్వటం పిలుపు, పాలక పార్టీలే బంద్లో భాగస్వాములు కాదు. ఇలాంటి అస్పష్టంగా మళ్ళీ 2.5 కోట్ల మంది బీసీలని మోసం చేయడానికి, మాయ చేయడానికి 2.5 కోట్ల మంది ప్రజలిచ్చే నిరసనలో చట్టానికి అడ్డుపడ్డోడే నిరసనలో పాల్గొనడం, అంటే సంపినోడే సంతాప సభకు హాజరైనట్టుగా ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి. దీని విషయంలో ఒక స్పష్టంగా బీసీల చట్టానికి అడ్డుపడుతున్నది ఎవరు, బీసీలకి చట్టం శాశ్వతంగా రాకుండా చేస్తున్నది ఎవరు, బీసీలకి శత్రువు ఎవరు, మిత్రుడెవరో ఒక స్పష్టమైన విధానాన్ని ఈ 2.5 కోట్ల మంది ప్రజలకి చూపించాల్సిన బాధ్యత ఈ బీసీలలో ఉన్న బుద్ధిజీవులు, రాజ్యాంగ నిపుణులు, ఈ జాతుల గురించి ఆలోచించే మేధావుల మీద ఆధారపడి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ నిరసన ప్రోగ్రాము మొన్న బంద్ ద్వారా అస్పష్టంగా ప్రజలకి సంకేతాలు పోయినాయి కాబట్టి, పోరాట మార్గం కనపడలేదు కాబట్టి, ఈ బంద్ రూపాన్ని ప్రజలకి అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న ఈ ప్రజలకి ఒక చైతన్య దీప్తిని చూపించాలి, ఒక నిరసన పోరాటాన్ని చూపించాలి, ఒక శత్రువుని చూపించాలి, యుద్ధం చేసే గమ్యాన్ని చూపించాలి. కాబట్టే 24వ తారీఖున జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు ఈ నాయకత్వంలో రేపటి రోజున 24వ తారీఖున ఒక మహాధర్నా జరగబోతుంది ఇందిరా పార్క్ ముందు. ఈ ధర్నాలో మేము కోరుతున్నది ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీలో ఉన్న విద్యావంతులంతా ఈ ధర్నాకి రమ్మని మీ ద్వారా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళంతా నిరసనలో పాల్గొనాలి. అసలైన విముక్తి మనకి రిజర్వేషన్లే. అసలైన విముక్తి తెలంగాణ రాష్ట్రం రావడం కాదు. తెలంగాణ రాష్ట్రం రావడం అనేది అగ్రకులాలకి. కానీ మనకేమిటి కావాల్సింది? బీసీ, ఎస్సీ, ఎస్టీలకి వారి జనాభాకి తగ్గట్టుగా సమస్త రంగాల్లో, ఈవెన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా 90% వాటా కావాలి, న్యాయమూర్తుల్లో వాటా కావాలి, సంపదలో వాటా కావాలి, కాంట్రాక్టుల్లో వాటా కావాలి, వైన్ షాపుల్లో వాటా కావాలి, ఇసుకలో వాటా కావాలి. ఎవ్రీవేర్ సంపూర్ణమైన డెమోక్రసీ అంటే అర్థం అదే. మొన్న జరిగిన బీసీ బంద్లో కూడా మరి బీసీలకు న్యాయం చేద్దాం, మీరు రండి, నేను పోరాడతాను అంటున్న వ్యక్తులు కూడా మరి శ్రీశైలం లేకపోతే ఇంకో పుణ్యక్షేత్రంలో కనపడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అటువంటి నాయకులు మరి మీకు ద్రోహం చేశారంటారా? బీసీ లోకానికే ద్రోహం చేసేవాళ్ళు అంటారా? అలాగని నాయకుడు అని ఎవరన్నారు మీతో? నాయకులే లేరు. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ ప్రజలకి ఒక శాస్త్రీయమైన మానవీయ కోణం కలిగిన, రాజ్యాంగ నిపుణత కలిగిన బుద్ధిజీవులైన మేధోవర్గం బయలుదేరింది నాయకత్వాన్ని. వీళ్ళ నీడు ఉన్నది సమాజానికి. కాబట్టి ఈ నాయకత్వమే రేపు అసలైన దిశానిర్దేశం రేపు ఇంత కోట్ల మంది ప్రజలకి చేయబోతుంది. ఇది సరైన తరుణం. బీసీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన విముక్తి రిజర్వేషన్లో దాగుంది, రాజ్యంలో దాగుంది తప్ప తెలంగాణ రాష్ట్ర సాధనలో మాత్రం దాగిలేదు. ఇప్పుడు మరి బీసీలలో కూడా మరి బోలెడన్ని గుడారాలు ఉన్నాయి, బోలెడన్ని గుండెకు గుడిసెకు ఒక ఎజెండా తోటి జెండాలు పట్టుకుని తిరుగుతున్న పరిస్థితి ఉంది. అందరూ కూడా ఏకీకృతంగా ఒకసారి ఒకే త్రాటి మీదకి వచ్చేలా పరిస్థితి ఉంది. ఎప్పుడు వస్తారు? ఈ మాట ద్వారా రారు. ఎవరైతే నిజాయితీగా, అన్కాంప్రమైజ్డ్గా, శత్రువు దగ్గర అణువంతా కూడా లొంగిపోకుండా తీరం దాకా ఉద్యమాన్ని చేర్చే కమిట్మెంట్ నాయకత్వం నడుస్తున్నప్పుడు అన్ని షట్టర్లు క్లోజ్ అవుతాయి. అందరు వచ్చి దీంట్లో విలీనం కాక తప్పదు. అందుకనే దానికి ముందే అందరం కలుద్దాం ఎవడు కలవడు. ఎవరైతే నిజంగా యుద్ధం చేస్తాడో ఆ యుద్ధంలో మాత్రమే మిగతా వాళ్ళు వచ్చి విలీనం అవుతారు. ఆ నమ్మకం మాకున్నది. ఆ దిశానిర్దేశం రేపు 24వ తారీఖున చేయబోతున్నాం. యుద్ధ కార్యాచరణని రేపు ప్రకటించబోతున్నాం. ఇప్పుడు మరి బీసీలు అంటే వాటర్ బ్యాంకులుగానే ఉండాలా అంటూ కూడా గతంలో వినిపించే ఒక స్లోగన్, మరి ఆ స్లోగన్ మారబోతుందంటారా? మీరేమంటారు దాని మీద? వాటర్ లేదు, వాటర్ బ్యాంక్ లేదు, క్వార్టర్ బ్యాంక్ లేదు.
మేము బీసీల చట్టాల కోసం, రాజ్యాంగ హక్కుల కోసం ఒక పోరాటం సాగుతుంది. ఈ పోరాటం యొక్క అంతిమ రూపం ఏంటి? ఈ పోరాటానికి పరాకాష్ట ఏంటి? హక్కుల తర్వాత దాని అనంతర చేసే ఉద్యమం రాజ్యం కోసం చేసే ఉద్యమం. ఇది సమృద్ధిగా జరిగిన తర్వాత సుసంపన్నంగా ఆత్మగౌరవాన్ని పెనవేసుకొని రేపు రాజ్యం కోసమే కొట్లాడబోతాం. అది మా యొక్క లక్ష్యం. రైట్. మరి ఓట్లు మీవి, సీట్లు మాత్రం ఇంకొకరివి. ఇప్పటివరకు జరిగిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఇదే కంటిన్యూ కాబోతున్నారు రేపు మీ ఉద్యమం తర్వాత కూడా, లేకపోతే మీరు ఏమైనా పార్టీ పెట్టే అవకాశం ఉందా? ఐ మీన్ సంయుక్తంగా జేఏసీ కలిపి. పార్టీ రూపాలు పక్కన పెడితే అందరం కలిసి రాజ్యాధికారం కోసం ఒక ఉమ్మడి వేదిక మీదకి మాత్రం రాబోతున్నాం. సో మరి రానున్న కాలంలో కూడా మరింత సంఘటితమై పోరాటం చేసేందుకు మేము సిద్ధమంటున్నారు. అదేవిధంగా రానున్న కాలంలో మరి రాజ్యాధికారం సాధించే దిశగా మరి మేము ముందుకు వెళుతున్నాం. అందరూ కూడా కలిసి రావాలంటూ కూడా ఇచ్చిన పిలుపు. కెమెరామెన్ సాయి కిరణ్తో దుర్గా.